ఇప్పటి వరకు మెనీ క్లాసెస్ యూ హ్యావ్ గివెన్, అంటే చాలామందికి క్లాసెస్ చెప్పుంటారు, యూ హ్యావ్ టీచింగ్ మెనీ పీపుల్. సో మీరు అబ్జర్వ్ చేసిన ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్ ఆర్ ఎనీ పర్సన్ దే హ్యావ్ చేంజ్డ్ అని అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేసుకుంటారు. ఇలాగే మీ ఒక మీడియా ఫీల్డ్లో ఉండే ఒక డైరెక్టర్, యాక్చువల్లీ హీ వాజ్ ఇన్ టు దిస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బెంగళూరులో. వాళ్ళ ఒక ఫిలిం ఏమో ఫ్లాప్ అయింది అని హీ వాజ్ ఇన్ గ్రేట్ డిప్రెషన్, స్ట్రెస్. నేను నా ఫిలిం ఫ్లాప్ అయింది అని ఒక రిపీటెడ్ నెగిటివ్ థింకింగ్స్లో హీ వాజ్ ఇన్ సమ్ డిప్రెషన్. ఒక గివింగ్ అప్లై చేస్తాను నా లైఫ్లో, దాని నుంచి మన గురూజీ చెప్పినారు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఒక జస్ట్ వన్ ఓల్డ్ లేడీకి, షీ వాజ్ లైక్ వెరీ పువర్ లేడీ, ఫుడ్ ఆఫర్ చేసి దట్ జాయ్ ఇన్ గివింగ్, అన్ని డిప్రెషన్ అంతా టెన్షన్ అంతా డిప్రెషన్ అంతా యాంగ్జైటీ అంతాను 1 వీక్ పూర్తిగా వెళ్ళిపోయింది నా లైఫ్లో. 1 వీక్ సేమ్ థాట్ షీ వాజ్ ఈటింగ్ అండ్ ఐ వాజ్ ఆఫరింగ్. ఆ ఒక థాటేనే నాకు అన్ని డిప్రెషన్ తీయడానికి హెల్ప్ అయింది. జస్ట్ అప్లయింగ్ దిస్ థాట్, అటాచ్మెంట్ క్రేవింగ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్, జస్ట్ గివింగ్ వెరీ స్మాల్ థింగ్ దట్ లీడ్స్ టు హ్యాపీనెస్. మనసులో ఉండే ఎంతో టెన్షన్ వెళ్ళిపోయింది. దెన్ ఒక నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అని ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. వాళ్ళ లైఫ్లో ఒక చిన్న యాక్ట్ అది ఏముంది, బేస్డ్ ఆన్ దిస్ 4 noble truths, ఇట్ హస్ కంప్లీట్లీ చేంజ్డ్ హిస్ లైఫ్. ఒక పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. ఎస్, ఐ కెన్ ఆల్సో డూ అనే ఒక పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నేనేమో ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేనేమో చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ వే, సో చేసే మనసు రావాలి అంటే, చాలా ఒక స్ట్రెంగ్త్గా ఒక కాన్ఫిడెంట్గా రావాలంటే ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చే మనసు ఉండేవాడికే చేసే లక్షణాలు బాగుంటాయి. సో ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్. అలా హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. సో ఇట్స్ రిలేటెడ్ టు యువర్ మీడియా థింగ్స్, సో ఐ టోల్డ్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ట్రీట్ చేసే ఈ మెడిటేషన్ ప్రాసెసెస్ కానీ వాటి డీటెయిల్స్ గురించి, అంటే ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లైక్ కోర్సెస్ ఎలా ఉంటాయి మెడిటేషన్, దాని గురించి ఒకసారి బ్రీఫ్గా వివరిస్తారు. కరెక్ట్. ఇది ఒక 10 hours మెడిటేషన్ వర్క్షాప్ అని చెప్పాను చూడండి. ఈ 10 hours ఒక 10 meditations పర్టైనింగ్ టు దీస్ 4 faculties ఆఫ్ ద మైండ్. ఒక ఎరుకత పెంచుకోవాలి అని చెప్పాను నేను. మనసు ఎప్పుడు అబ్సెంట్ మైండెడ్, జంప్ అవుతూ ఉంటుంది, అవుట్ ఆఫ్ టెన్షన్, అవుట్ ఆఫ్ లైక్ సే స్ట్రెస్, అవుట్ ఆఫ్ టూ మచ్ ప్లానింగ్, ఓవర్ థింకింగ్ అని చెప్తుంటారు ఇప్పుడు. ఓవర్ థింకింగ్ ఒక పెద్ద ప్రాబ్లం అని. దాని నుంచి బయట రావాలంటే ఒక ఎరుకత పెంచుకోవాలి, ఒక స్పృహత మనసులో పెంచుకోవాలి. ఆ స్పృహత, ఎరుకత, అవేర్నెస్ పెంచుకోవాలంటే ఒక 4 meditations. ఫర్ ఎగ్జాంపుల్, అవేర్నెస్ ఆఫ్ ద బ్రెత్, నార్మల్ న్యాచురల్ బ్రెత్స్ని కంప్లీట్గా ఒక ఫోకస్డ్గా అవేర్నెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఓవర్ థింకింగ్, ఈ థాట్ ప్రాసెసెస్కి అక్కడ జాగా ఉండదు మనసులో, బికాస్ ద మైండ్ ఈజ్ బిజీ ఇన్ బీయింగ్ అవేర్ ఆఫ్ సంథింగ్. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ, అటెన్షన్ డెఫిసిట్ ఏముంటుందో అది తక్కువ అవుతుంది. ఫోకసింగ్ ఒక ఎబిలిటీ పెరుగుతుంది మనసుకి. ఫోకసింగ్తో పాటు మనస్సు కామ్ కూడా అవుతుంది. ఏదో చిన్నగా మూవ్ అవుతూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దట్ కర్టన్, దాన్నే మీరు చూస్తూ ఉంది అంటే ఆటోమేటిక్గా మనసు కామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ యువర్ ఫోకస్, ద మైండ్ బికమ్స్ మోర్ కామ్. అలా ఈ ఒక ఫోకసింగ్ కానీ, మైండ్ఫుల్నెస్ కానీ, ఎరుకత కానీ పెంచుకొని ఒక 4 meditations నేర్చుకోవచ్చు ఈ 2 daysలో వాళ్ళు. 4 meditations బేస్డ్ ఆన్ 4 different kinds ఆఫ్ టెంపర్మెంట్స్. కొందరికి యాంగర్ టెంపర్మెంట్ ఉండే వాళ్ళకి కొన్ని మెడిటేషన్స్ సూటబుల్, కొందరికి చాలా గ్రీడీ టెంపర్మెంట్ ఉండే వాళ్ళకి కొన్ని మెడిటేషన్స్ సూటబుల్. అందుకని ఒక 4 అవేర్నెస్ మెడిటేషన్స్ నేర్చుకోవచ్చు వాళ్ళు. అలాగే ఫీలింగ్స్, దాన్ని కరెక్ట్గా కల్టివేట్ చేయాలి. అది కూడాను ఈ యాంగర్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అందరూ ఎవరు మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళని క్షమిస్తాను, ఒక కంపాషన్ కానీ, ఒక ఫర్గివ్నెస్ కానీ, ఇలాంటి క్వాలిటీస్ పెంచుకుంటే మనసులో ఒక నాన్ జెలస్ లైక్ అప్రిషియేషన్ కానీ, అప్పుడు మనసులో ఈ యాంగర్ కానీ, టూ మచ్ అగ్రెసివ్నెస్ కానీ, టూ మచ్ కాంపిటీషన్ కానీ, జెలసీ కానీ, దీన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ రాంగ్ ఫీలింగ్స్ ఏముంది, యాంగర్ ఇలాంటి ఫీలింగ్స్ని హ్యాండిల్ చేయొచ్చు. దానికి సంబంధించి ఒక 2 meditations నేర్చుకోవచ్చు మన వర్క్షాప్లో. అలాగే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదానికి కొన్ని అగైన్ పాజిటివ్ అఫర్మేషన్స్, కొన్ని టెక్నిక్స్, కొన్ని మెడిటేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటివి ఒక 4 major టెక్నిక్స్ ఉందన్నమాట కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదానికి. అట్లీస్ట్ ఈ 2 days వర్క్షాప్లో ఒక 2 techniques వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ రిగార్డింగ్ దిస్ క్లారిటీ, what is right, what is wrong, what is beneficial, what is not beneficial, and how to avoid that which is not beneficial. What is beneficial, how to cultivate that, how to improve skills in those beneficial things. దానికి సంబంధించి
ఒక 4 మేజర్ మెడిటేషన్స్ ఉంది, దాంట్లో ఒక 2 మెడిటేషన్స్ ఈ వర్క్షాప్స్లో నేర్చుకోవచ్చు. అలా ఈ 4 మైండ్ ఫ్యాకల్టీస్ ఏముంది, దానికి సంబంధించి నియర్లీ ఒక 10 టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. అప్పుడు ఈ 4 ఫ్యాకల్టీస్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు స్టెబిలిటీ ఉంటుంది, అప్పుడు పీస్ ఉంటుంది, అప్పుడు స్కిల్ఫుల్నెస్ ఉంటుంది, అప్పుడు నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముంది, స్ట్రెస్, యాంగ్జైటీ, అది ఆటోమేటిక్గా విదర్ ఆఫ్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. సో అందుకని సో ఈ ఒక 4 విభాగాలు ఏముంది మనసులో, దాని గురించి నేర్చుకోవడం, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక స్కిల్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయడానికి ఈ ఒక వర్క్షాపు ఇట్ విల్ బి యూస్ఫుల్.